సెన్సేషన్. పుష్ప అంటే ఇంటర్నేషనల్, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక స్ట్రైట్గా ఈరోజు పాయింట్లోకి వచ్చేస్తే మనం రివ్యూ చేయబోతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఫస్ట్ బయట చాలామంది చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది, కథ ఏమీ లేదు, ఏదేదో లాగించేశారు. ఇవన్నీ మాటలు ఒకసారి పక్కన పెడితే అసలు ఫస్ట్ నా వర్షన్లో నేను సినిమా చూసి నేను ఫీల్ అయిన విషయంలో మాట్లాడుకుంటే సెన్సేషన్. పుష్ప అంటే వైల్డ్ ఫైర్, పుష్ప అంటే మాస్ ఎలివేషన్, పుష్ప అంటే ఇంటర్నేషనల్. మరి ఇందులో ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ సుకుమార్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ 3 గంటల 20 నిమిషాల సినిమాని తీసి మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు 3 గంటల 20 నిమిషాల సేపు ఎంగేజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు, కత్తి మీద సామని చెప్పాలి. ఆ టాస్క్లో సుకుమార్ ఫస్ట్ 100% లెక్కల మాస్టర్ 100కు 100 తెచ్చేసుకున్నాడు. తను ఏం చెప్పాలనుకున్నాడో, పుష్పరాజ్ క్యారెక్టర్ ఏంటి, పుష్పరాజ్ నెగిటివిటీ ఏంటి, పుష్పరాజ్ చుట్టూ ఉన్న మనుషులు ఏంటి, పుష్పరాజ్ బిహేవియర్ ఏంటి, ఈ అంశాలని ఫస్ట్ పార్ట్లో మనం చూసాం. దానికి రెట్టింపు చేశాడు. అంటే ఒక డాన్స్ వేసిన పుష్పరాజ్ క్యారెక్టర్ తాలూకా యాంబియన్సే డాన్స్లో కనిపిస్తారు. ఒక డైలాగ్ మాట్లాడిన పుష్పరాజ్ తాలూకా క్యారెక్టర్ డైలాగ్ మాట్లాడినట్టే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక్కడే హీరో కాదు, ఆ సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ హీరోనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టైం లిమిట్లో వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్లు మామూలుగా లేదు. అంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ చేసింది. అండ్ సెకండ్ వచ్చేసి రష్మిక, అల్లు అర్జున్, వీళ్ళిద్దరి గురించి చాలా స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఎందుకు ఆ స్పెషల్ అంటే ఫస్ట్ పార్ట్లో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చూసాం, సెకండ్ హాఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత వాళ్ళ రొమాన్స్ అండ్ వాళ్ళ మధ్యన ఎమోషన్, వాళ్ళ మధ్యన కనెక్టివిటీ ఎంత అద్భుతంగా ఉందంటే అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. శ్రీలీల ఒక పాటలో వచ్చి వెళ్ళిపోద్ది. అల్లు అర్జున్ గురించి లాస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక మనం రష్మిక గురించి మాట్లాడుకుంటే రష్మిక అసలు టాప్ రాచ్ అని చెప్పాలి. ఇంతకుముందు నటించినటువంటి హీరోయిన్స్ ఏదో వచ్చి జస్ట్ ఆ క్యారెక్టర్ చేసి సరిపోవటం, కొంచెం షో డాల్స్ లాగా, గ్లామర్ డాల్స్ లాగా మాత్రమే కనిపించారు. కానీ ఈ పుష్పలో రష్మిక పర్ఫార్మెన్స్ మాత్రం ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్కి అంత స్కోప్ దొరకలేదు, ఎక్స్ట్రాడినరీగా చేసిందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు పుష్పకి అని చాలా మంది క్వశ్చన్ చేసుకున్నారు. దానికి సమాధానం ఈ సినిమాలో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ అంటే స్టార్టింగ్ అప్పుడు సినిమా అప్పటి నుంచి ఎండింగ్ సినిమా అయ్యేంత వరకు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఒక మాస్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంతో పాటు పుష్పరాజ్ క్యారెక్టర్ని క్యారీ చేసిన థియరీ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అల్లు అర్జున్కి షకావత్కి మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ ఫైట్ కావచ్చు. అంటే ఆబ్వియస్లీ హీరో విన్ అవుతాడు, ఎంత లాజిక్ తెలిసినా దాన్ని చాలా కన్విన్సింగ్గా డ్రైవ్ చేశారు. అండ్ క్యారెక్టరైజేషన్ ఎక్కడా వదిలిపెట్టకుండా తన బాడీ లాంగ్వేజ్తో అండ్ డైలాగ్ డెలివరీతో అందరినీ మెప్పించాడు. అండ్ ఈ సినిమాలో మామూలుగా సినిమాలో కామెడీ అంటే సెపరేట్ ట్రాక్లు రాసుకోవటం లేదా 1-2 ఉంటాయి. ఈ సినిమాలో సుకుమార్ ఏం చేశారంటే కామెడీని కూడా తన కథలో మిక్స్ చేసుకున్నాడు. సెపరేట్గా వేరే వాళ్ళతో చేయించకుండా కామెడీ చేసిన హీరో చేసినట్టు ఉంటుంది, ఎమోషన్ పట్టించిన హీరోనే పట్టిస్తాడు. అండ్ చుట్టుపక్కల క్యారెక్టర్స్తో కూడా హీరో అందరినీ టచ్ చేసుకుంటూ చూపించే పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఎపిసోడ్ వచ్చేసి పర్టికులర్గా సినిమాలో 20 నిమిషాలు ఉంటుంది. దాదాపు 20 నిమిషాల్లో గూస్ బంప్స్, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అల్లు అర్జున్ వేసుకున్న గెటప్ కావచ్చు, అక్కడ కంపోజ్ చేసిన పాట కావచ్చు. ఒక సినిమాలో ఒక జాతర ఎపిసోడ్ అనేది ఒక ప్లాన్ చేసుకుంటే దాంట్లోనే ఒక పాట, దాంట్లోనే ఒక ఫైట్, దాంట్లోనే ఒక ఎమోషన్, అసలు ఈ 3 ఆ ఎపిసోడ్ని తారాస్థాయికి తీసుకెళ్ళే చెప్పాలి. ఆడవాళ్ళ గెటప్ వేసుకుని అల్లు అర్జున్ చేసిన అమ్మవారి ముందు ఆడిన నాట్యం కానీ, లేకపోతే రష్మిక దగ్గరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్గా మాట్లాడే, అందరికీ అన్ని ఇచ్చే నువ్వే ఏం కోరుకున్నావు రష్మిక అడిగితే ఆడబిడ్డ కావాలని కోరుకున్నాను అని చెప్పడం, ఆ ఎమోషన్ సెంటిమెంట్ అయితే ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాడు. పర్టికులర్గా ఈ సినిమాలో నాకు నచ్చిన ఎలిమెంట్ వచ్చేసి అండర్ కరెంట్గా చెప్తాడు, ఆడవాళ్ళని భార్య మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తాను అని చెప్పిన అల్లు అర్జున్ మాటని పెళ్ళం మాట మూడింటే ఎట్లా ఉంటుందా ప్రపంచకానికి చూపిస్తాడు నిజం చేశాడని చెప్పాలి. ఎందుకంటే సీఎంతో ఫోటో తీసుకున్నాను చెప్పిన మాట కోసం అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ఆడిన గేమ్ ఎంత గొప్పగా ఉంటుంది. అండ్ దానికోసం
ఈ సిండికేట్ చుట్టూ ఆ ఎర్రచందనం దాన్ని మెల్ట్ చేసుకుని, అంటే కంప్లీట్గా ఈ సినిమాలో ఎమోషన్ పైన బేస్ చేసుకుని డైరెక్టర్ సుకుమార్ ఒక పెద్ద గేమ్ ఆడేది చెప్పాలి. అండ్ ఎమోషన్ ఒకటే నమ్ముకున్నాడు కదా అని మిగతా దేన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడికక్కడ మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి పాట సన్నివేశానికి సరిపోయేటట్టే. పుష్పరాజ్ కానీ అది విలన్తోనే పాడించడం అన్నది అది ఒక సాహసం చెప్పాలి. విలనే పుష్పరాజ్ అనే సాంగ్ పాడుకోవడం, దాని కంటిన్యూషన్, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరో నేర్లు ఎలా బ్రతుకుతున్నారు, పుష్ప అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అని ఎస్టాబ్లిష్ చేసే ఆ సాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కూడా హీరో యొక్క మ్యానరిజమ్స్ని క్యారీ చేయడం, అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీని 10 రెట్లు. ఏ క్యారెక్టర్ మాట్లాడినా మామూలుగా హీరోయిన్స్ అంటే ఆ హీరో చుట్టూను లేకపోతే తనకు పడే ఎలివేషన్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ని ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ చేసిన థియరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళు చేసిన పబ్లిసిటీలో అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే మన సుకుమార్ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఎలాంటి కాన్ఫిడెన్స్ మనం చూసామో ఆ కాన్ఫిడెన్స్ అంతటికి కారణం పుష్ప 2 అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి కంప్లీట్గా సాటిస్ఫై అయ్యారు. అంటే మన సినిమా చూస్తాం చెప్పి 3 గంటల 20 నిమిషాలు అనే ఫీలింగ్ మన మైండ్కి ఎక్కడ రాదు. కథ సాగిపోతా ఉంటుంది. ఏముంది, ఏ సీన్స్ ఉన్నాయి అన్నది అసలు మన మైండ్ పక్కకు డైవర్ట్ అయ్యి ఆలోచించే ప్రసక్తే లేదు. ఆ రకంగా ఇందులో డిజైన్ ఉంది. పర్టికులర్గా సుకుమార్ రైటింగ్ గురించి చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ రైటింగ్ ఉంది. అంటే ఇప్పటివరకు సుకుమార్ ఈ స్థాయిలో తన రైటింగ్ని ఎక్కడ ప్రజెంట్ చేయలేదు. ఇట్స్ మై పర్స్పెక్షన్. ఆయన సినిమాలు, గత సినిమాలు కానీ ఏ సినిమాలు చూపించుకున్నా ఇందులో ఆయన పెట్టిన అఫోర్ట్, ఆయన రైటింగ్ స్కిల్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అండ్ ఇక అల్లు అర్జున్ కూడా తను నమ్మిన క్యారెక్టర్కి ఏంటి నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి మరింత బాధ్యతాయుతంగా చేశాడా మరి ఏంటో తెలియదు. కానీ అల్లు అర్జున్ కూడా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు చాలా అసలు ఆ పర్ఫార్మెన్స్తో ప్రతి ఆడియన్ని ఎంగేజ్ చేపిస్తాడు. కొన్ని సీన్స్లో ఇది అల్లు అర్జునే చేస్తాడా అనిపిస్తాడు. కొన్ని చోట్ల కళ్ళతో కూడా తను నటించిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటి పేరు అనే దాని గురించి పుష్పాల్లో ఎక్కడైతే ఎత్తుకున్నాడో ఆ ఇంటి పేరుని సాధించడం కోసం చేసిన ఈ ఎర్రచందనం దందా అంతా అసలు చాలా కన్విన్సింగ్ అనిపిస్తుంది. రష్మిక గురించి ఇంకా మీకు చెప్పాను, ఆ అమ్మాయి కనిపించిన ప్రతి చోట సూపర్. రొమాన్స్లో ఎంత క్యూట్గా కనిపిస్తుందో అల్లు అర్జున్కి రష్మికకి కెమిస్ట్రీ కూడా అంత అద్భుతంగా సెట్ అయితే ఎమోషనల్గా, అంటే తన భర్తని వేరే వాళ్ళు తిడితే ఆ అమ్మాయి రియాక్ట్ అయిన చూపించిన ఎమోషనల్ సెంటిమెంట్ సీన్ జాతర ఎపిసోడ్లోనే చెప్పాను కదా. జాతర ఎపిసోడ్లో ఒక హ్యాపీనెస్, ఒక ఫైట్, ఒక పాట అండ్ ఒక ఇది అన్నీ కలిపి అదొక పార్ట్ కింద తయారు చేశారు. అక్కడ రష్మిక పర్ఫార్మెన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హైలైట్ అవుతారు. ఏ ఫ్రేమ్లో హైలైట్ అయినా అక్కడ పుష్పరాజ్ అనే ఆరా కనిపిస్తుంటుంది. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. కెమెరామెన్ చేశారు, ఎడిటర్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా దేవిశ్రీ చాలా సక్సెస్ అయ్యారు. ప్రతి చోట ఎంగేజింగ్గా చేయించాడు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమైందంటే, షెకావత్తో టగ్ ఆఫ్ వార్గా నడిచిన సినిమాలో ఎప్పుడైతే షెకావత్ తన్ను పుష్పరాజ్ దగ్గర ఓడిపోయినని కాల్చుకుని ఆత్మాహుతి చేసుకుంటాడో, తర్వాత నెక్స్ట్ విలన్ ఎవరు అన్నది ఆలోచించడం మన మైండ్ స్టార్ట్ చేసింది. కాబట్టి కొంచెం డైవర్ట్ అయిపోయి అసలు విలన్ ఎవరు మనకి తెలిసింది షెకావత్ విలన్. మరి ఆ షెకావత్ లేకపోతే ఇంకా విలన్ ఎవరు, ఆ విలన్ అంత సింపుల్గా చనిపోయాడా, ఆ ఎపిసోడే కొంచెం షెకావత్ కొంచెం బలంగా ఏదైనా చేస్తుంటే బాగుంటుంది. కానీ మరి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ థాట్ మనకు తెలియదు కాబట్టి సెల్ఫ్, అంటే వాడి దగ్గర ఓడిపోయాను కాబట్టి నేనేం చేయలేను అన్న దాంతో అతను ఆత్మాహుతి చేసుకోవడం అనే సీన్తో అది కొంచెం మరి డిసప్పాయింట్మెంట్ కలిగించింది అని అనుకోవాలి. పుష్పరాజ్ స్పాన్ చిన్నది కాదు. ఎక్కడో కూలీగా మొదలైన పుష్పరాజ్ సిండికేట్కి కింగ్ అయి కూర్చున్నాడు. అలాంటి పుష్పరాజ్ ఢీ కొట్టాలంటే దానికి తగినోడై ఉండాలి కదా. సో ఆ పర్స్పెక్షన్ కోసమే సుకుమార్ ఆ క్యారెక్టర్ సింపుల్గా ముగించిన విషయం అయితే అర్థమైంది. అండ్ ఇంటర్వల్ బ్యాక్ గురించి ఈ సినిమాలో మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. సారీ చెప్పిస్తాను అని ఒక మినిస్టర్ క్యారెక్టర్ షెకావత్కి ప్రామిస్ చేయటం, దానికోసం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయటం, పుష్ప వచ్చి ఫుల్గా ఆ ఎపిసోడ్ మొత్తం ఎలా అనిపిస్తుంది అంటే, సారీ అని అల్లు అర్జున్ చెప్పిన తర్వాత అల్లు అర్జున్ తాలూకా ఫేస్ ఫీలింగ్స్, అంటే పుష్పరాజ్ లాంటి వ్యక్తి సారీ చెప్పిన తర్వాత జనం అందరూ ఎలా ఫీల్ అవుతాం అంటే మన మైండ్లో అదేంటి హీరో సారీ చెప్పాడని మనం క్వశ్చన్ వేసుకోకుండా హీరోని క్వశ్చన్ వేసుకోవటం, దాన్ని కన్క్లూడ్ చేసి షెకావత్కి ఇచ్చిన పంచ్ అయితే ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక జాతర తర్వాత సేమ్, అంటే జాతరలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించాడో అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ తాలూకా రైవల్రీని క్యారీ చేస్తూ ఇంకొక తన అన్న కూతురుని తీసుకెళ్ళిపోతే అక్కడ కూడా సేమ్ మళ్ళీ లేడీ గెటప్ వేసి కాళ్ళు చేతులు ఆ కొంచెం ఫైట్ ఎగ్జాగరేట్గా అనిపించింది. కానీ పుష్పరాజ్ చేస్తే ఏది ఎగ్జాగరేషన్లో అనిపించింది. ఎందుకంటే
ఆ మాస్ ఇది చాలా ఆరా కన్విన్సింగ్ గానే అనిపిస్తారు కొంతవరకు. ఆ ఎపిసోడ్ లో కూడా అమ్మవారిని ఉగ్ర రూపం చూస్తే ఎలా ఉంటుందో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ చూస్తే అట్లా అనిపించింది. అండ్ లెంగ్త్ కూడా కట్టే కొట్టే తెచ్చే అనేది కాకుండా సుకుమార్ ప్రతి సీన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయాలి అంటే ఆ స్లో డ్రైవ్ పేస్ తో సీన్ తాలూకా ఫీల్ మనం ఇంటెన్స్ గా ఫీల్ చేయడం కోసమే కొంచెం లెంగ్తీ షార్ట్స్ పెట్టినట్టు దాన్ని నిజంగానే అది మనకు అనిపిస్తుంది. వీడు ఏం చేస్తాడు, పుష్పరాజ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆ ఇంటెన్సిటీని ఫీల్ అవ్వడం వరకు సుకుమార్ ఆడిన ఆటకి కొంచెం డ్యూరేషన్ తీసుకోవడం వల్ల ఈ 3 గంటల 20 నిమిషాలు వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఆ లిటిల్ బిట్ డ్రాప్ అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. నిజంగా బన్నీ ఈజ్ వర్తబుల్ ఫర్ నేషనల్ అవార్డ్. అంటే నాకు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని మరొకసారి చూపించడం కోసం పుష్పలో తన నట విశ్వరూపాన్ని బయట పెడితే సుకుమార్ తన రైటింగ్ ని పీక్స్ లో చూపించాడు. అండ్ సుకుమార్ రైటింగ్ కి బన్నీ పర్ఫార్మెన్స్ తో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా అలా కుదిరారు. కొన్ని సినిమాలకు అలా సెట్ అవుతుంటాయండి. దానికి ఓవరాల్ గా నేను చూసిన ఏం ఫీలింగ్ అయితే సినిమా వరకు నా దృష్టిలో ఇట్స్ ఎ సూపర్ మూవీ అండ్ మస్ట్ అండ్ వాచ్. ఖచ్చితంగా ఈ సినిమాలో ఇంకొక అసెట్ ఏంటంటే ఫ్యామిలీస్ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అన్నది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే విమెన్ ఎమోషన్స్ బాగుంటాయి ఈ సినిమాలో. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా ప్లస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా ప్లస్.